Hi students, welcome to Dr. CSR Academy. Today we are discussing JEE Mains Physics paper 2025 ఏప్రిల్లో అడిగిన క్వశ్చన్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఏ మోనోఅటామిక్ గ్యాస్ హ్యావింగ్ గామా 5/3 is stored in a thermally insulated container and the gas is suddenly compressed. Sudden process అన్నమాట ఇది, అంటే adiabatic అని. Compressed to 1/8 of its initial volume. The ratio of final pressure and initial pressure is gamma అనేది ఏంటి? రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ ద గ్యాస్. ఇందులో మనకి adiabatic ప్రాసెస్లో PV పవర్ గామా ఈక్వల్ కాన్స్టెంట్, అంటే P1 V1 పవర్ గామా ఈక్వల్ టు P2 V2 పవర్ గామా. మళ్ళీ ఏమడిగాడు? ఫైనల్ ప్రెషర్ అండ్ ద ఇనిషియల్ రేషియో ఆఫ్ ఫైనల్ టు ఇనిషియల్ P2/P1 ఈక్వల్ టు V1/V2 హోల్ పవర్ గామా. V1 ఇనిషియల్ వాల్యూమ్ V అనుకుంటే ఫైనల్ వాల్యూమ్ 1/8 ఆఫ్ ఇనీషియల్ వాల్యూమ్ అన్నాడు. గామా వాల్యూ 5/3 అని ఇచ్చాడు. దీన్ని బట్టి 8 పవర్ 5/3 అవుతుంది, అంటే 2³ హోల్ పవర్ 5/3, అంటే 2 పవర్ 5, దట్ మీన్స్ 32 అన్నమాట. అంటే ఎడియాబాటిక్ ప్రాసెస్ అని ఎలా తెలిసింది? సడన్లీ కంప్రెస్డ్ అన్నాడు కాబట్టి ఆ పాయింట్ తీసుకొని మనం పీకి వీకి రిలేషన్ రాస్తాం. పీవీ పవర్ గామా ఈక్వల్ కాన్స్టెంట్, దాని నుంచి సబ్స్టిట్యూట్ చేస్తే P2/P1 వాల్యూ 32 వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇందులో ఏమన్నాడంటే ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 30 centimeters is placed in contact with a concave lens of focal length 20 centimeters. An object is placed at 20 centimeters to the left ఆఫ్ దిస్ లెన్స్ సిస్టమ్ అన్నాడు. ఒక కాన్కేవ్ లెన్స్ని కాంటాక్ట్లో పెట్టాడు. ఇది కాన్కేవ్ లెన్స్. ఈ కాంబినేషన్కి ఒక ఆబ్జెక్ట్ని లెఫ్ట్ సైడ్ పెట్టాడు యూ డిస్టెన్స్లో. ఎంత డిస్టెన్స్ అన్నాడు? 20 centimeters. ఈ కాంబినేషన్ అనేది దీని ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. 1/f ఈక్వల్ టు 1/f1 ప్లస్ 1/f2. 1/f1 కాన్వెక్స్ లెన్స్ ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 30 centimeters అన్నాడు. కాన్కేవ్ లెన్స్ది 20 అన్నాడు. కాన్కేవ్ లెన్స్ ఫోకల్ లెంత్ నెగిటివ్ అవుతుంది, దేర్ఫోర్ -1/20 అనమాట. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 20 minus 30 -10/30 into 20 -1/60 అనమాట. అంటే ఫోకల్ లెంత్ ఎంత అయింది మనకి? -60 అయింది. అంటే ఈ కాంబినేషన్ అనేది మనకి ఈ కాంబినేషన్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ కాంబినేషన్ అనేది మనకి ఒక కాన్కేవ్ లెన్స్ లాగా యాక్ట్ అవుతుంది, ఎందుకంటే నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి. దీనిలో మనకి ఇప్పుడు లెన్స్ ఫార్ములా వేస్తే (1/f) ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. 1/f f అంటే మనకి 60 వేసాం. 1/v మనకు తెలియదు, అంటే ఇమేజ్ డిస్టెన్స్ మనకు తెలియదు. లెట్ ఇట్ బి పాజిటివ్ అండ్ కీప్ ఇట్ లైక్ దట్. v వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే పాజిటివ్ వస్తే రైట్ సైడ్ ఫామ్ అయినట్టు, నెగిటివ్ వస్తే లెఫ్ట్ సైడ్. అంటే ఇప్పుడు ఈ పాజిటివ్ నెగిటివ్ ఎలా తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఆప్టిక్ సెంటర్, ఈ కంబైన్డ్ లెంత్ ఒక ఆప్టిక్ సెంటర్ ఉంటుంది కదా, ఈ ఆప్టిక్ సెంటర్ని ఇది పాజిటివ్ x డైరెక్షన్ అనుకుందాం. ఇది ఆరిజిన్ తీసుకుంటే మనకి అటువైపు పాజిటివ్ x యాక్సిస్, ఇటువైపు నెగిటివ్ x యాక్సిస్. అప్వర్డ్ పాజిటివ్ y, డౌన్వర్డ్ నెగిటివ్ y అండి. ఇలా
అంటే ఇటువైపు డిస్టెన్స్లన్నీ పాజిటివ్లో మెజర్ చేస్తాం. ఆరిజిన్ నుంచే మెజర్ చేయాలి ఏ డిస్టెన్స్ అని. ఇటువైపు డిస్టెన్స్ అన్నీ నెగిటివ్ అవుతాయి, ఎందుకంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నాయి కాబట్టి, లొకేట్ అయినాయి కాబట్టి నెగిటివ్ అనమాట. ఇక్కడ వి ఇచ్చాడు, వి అనేది మనకు తెలీదు. యు అనేది ఏంటి, మనకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద లెన్స్ ఉంది కాబట్టి అది నెగిటివ్ -20. ఇక్కడ 1/v ఈక్వల్ టు -1/60. ఇది ఇక్కడ ప్లస్ ఇటేపు వెళ్తే మైనస్ అవుతుంది, -1/20 అనమాట. అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకి మైనస్ కామన్ తీసేస్తే 60 + 20 80/60 × 20 అంటే 4 అంటే 1/15. అంటే 1/v వాల్యూ -1/15 వచ్చింది. అంటే v వాల్యూ ఎంత మనకి -15 సెంటీమీటర్స్. అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇటు సైడే ఫామ్ అయింది. ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇమేజ్ ఫామ్ అయింది. ఆ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో ఫామ్ అయిందంటే ఆ కాంబైన్డ్ లెన్స్కి 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఫామ్ అయింది. అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ refractive index 1.5 and the radius of curvature of its surface are 30 and 20 centimeters respectively. The concave surface is upward and is filled with a liquid of refractive index 1.3 and the focal length of the liquid glass combination will be 100. అంటే ఇప్పుడు మనకి కాన్కేవ్ పోర్షన్ అప్వర్డ్ ఉండేటట్టుగా మనకి కాన్కేవో కాన్వెక్స్ ఒక లెన్స్ని కన్సిడర్ చేసి అందులో ఒక లిక్విడ్ పోసాడు కాన్కేవ్ పోర్షన్. ఇది లిక్విడ్ అండి. మనకి లిక్విడ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అనుకుంటే మ్యూ లిక్విడ్ ఎంత ఇచ్చాడు 1.3 అని. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇది గ్లాస్ అనుకోండి, గ్లాస్ మెటీరియల్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అవుతుంది 1.5 అని ఇచ్చేసాడు. అయితే ఈ రెండిటికి కూడా మనకి ఇది R1 అనుకోండి, R1 = 30 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఈ కాన్కేవ్ లెన్స్ కాన్కేవ్ పోర్షన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ R2 = 20 సెంటీమీటర్స్ అన్నట్టు. ఈ ప్లేన్కి ఎంత అవుతుంది రేడియస్ ఇన్ఫినిటీ అవుతుంది. ఆర్ ప్లేన్ అనుకోండి, ప్లేన్ సర్ఫేస్ కాబట్టి. ఇప్పుడు దీన్ని ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లిక్విడ్ గ్లాస్ కాంబినేషన్ అడిగాడు. అయితే దీన్ని ఈ రకంగా ఉంది కాబట్టి ఇది కాంబినేషన్ ఆఫ్ 2 లెన్సెస్ కదా. ఒక లెన్స్ ఏమో ఇలా ఉంది, దాని మీద ఇంకోటి ఇలా ఉంది. ఇది ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ దిస్ ఇట్స్ ద పార్ట్ ఆఫ్ స్పేర్ కాబట్టి ఇక్కడ R1 ఇలా ఉంది, ఇది R2 ఇలా ఉంది అనుకున్నాం కదా. ఇది R1కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడ ఉంది అనుకుంటే R2కి ఇక్కడెక్కడ ఉంటుంది, C2 అనుకుందాం. దీన్ని ఆరిజిన్గా తీసుకోవాలి. ఈ లొకేషన్ ఈ కంబైన్డ్ లెన్స్ ఒక పర్టికులర్ లెన్స్ లాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఆరిజిన్గా తీసుకుంటే ఇది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ అన్నీ కూడా మనం C1 ఇది మనం ఇటు నుంచి ఇట్లా మెజర్ చేయాలి, ఆరిజిన్ నుంచి ఇటువైపు. అంటే C1 C2 ఎక్కడున్నాయి మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద కాంబినేషన్ ఉంది, అంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మనకి R1 R2 రెండు కూడా నెగిటివ్ అవుతాయి. ఇది ప్లేన్ కాబట్టి దీని వాల్యూ మనకి ఇన్ఫినిటీ అవుతుంది. ఫస్ట్ 1/f ఎఫెక్టివ్ = 1/f1 + 1/f2. 1/f లెన్స్ మేకర్స్ ఫార్ములా వాడతాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లిక్విడ్
విత్ రెస్పెక్ట్ టు ఎయిర్, మ్యూ ఎయిర్ అనమాట, -1 ఇంటూ 1/r1. ఈ ఈ ఫస్ట్ ఈ పోర్షన్కి ఫస్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇన్ఫినిటీ అవుతుంది అక్కడ, ప్లేన్ కదా అది, -1/r2, 1/r1 -1/r2. అంటే ఇక్కడ దీని సెకండ్ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ r1 అంటే అది -30 ప్లస్ ఇక్కడ ఎంత వేస్తావు, మ్యూ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ అంటే ఎయిర్కి 1 కాబట్టి అట్లా 1/r1, r1 అంటే 30 -1/r2 అంటే 20. బట్ బోత్ ఆర్ నెగిటివ్ అనమాట. ఎందుకని, ఇటు సైడ్ ఉంది కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్స్, ఇలా ఇటు నుంచి ఇటు మెజర్ చేసాం కాబట్టి రెండు కూడా నెగిటివ్ వస్తాయి. మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మ్యూ ఎల్ ఎంత ఇచ్చాడు మనకి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద లిక్విడ్ 1.3 అన్నాడు, ఎయిర్ది 1 కాబట్టి ఇది 1/30 ప్లస్ గ్లాస్ది 1.5 -1 ఇంటూ ఇది ఎంత అవుతుంది, 1/20 -1/30. అది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తా. 1.3 అంటే 0.3/30 అంటే 3/300 వస్తుంది. ఇక్కడ 0.5 30 - 10 అంటే 0.5/60 అని వస్తుంది, అంటే 5/600. అది అంటే 1/f ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది మనకి, 1/100 ప్లస్ 1/120. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 220/1200 అని వస్తుంది, అంటే 11/600 అని వస్తుంది. అంటే ఎఫ్ వాల్యూ ఎంత మనకి 600/11. అది ఇలా క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏంటంటే మనకి మ్యూ లెన్స్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్ మీడియం, మ్యూ జీ బై మ్యూ సరౌండింగ్ మీడియం మ్యూఎస్ -1 ఇంటూ 1/r1 -1/r2. r1 r2ని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మనం సైన్ కన్వెన్షన్ చాలా కేర్ఫుల్గా అప్లై చేయాలి ఇక్కడ. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ క్వాంటిటీ q is formulated as x⁻², అంటే ఇట్లా ఇచ్చేసాం, q equal x⁻² ఇంటూ y పవర్ ప్లస్ 3/2 ఇంటూ z పవర్ -2/5 ఇలా ఇచ్చాడు. ఫ్రాక్షనల్ ఎర్రర్స్ కూడా ఇచ్చాడు. దీనికి మ్యాక్సిమం ఫ్రాక్షనల్ ఎర్రర్ ఆఫ్ క్యూ అడిగాడు, అంటే డెల్టా క్యూ బై క్యూ ఈక్వల్ టు మ్యాక్సిమం ఫ్రాక్షనల్ ఎర్రర్ అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ అనమాట. అంటే పవర్లో మైనస్ ఉన్నా మనకి ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ 2 వేసుకోవాలి, అంటే 2 ఇంటూ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 3/2 ఇంటూ డెల్టా వై బై వై ప్లస్ 2/5 ఇంటూ డెల్టా జెడ్ బై జెడ్. 2 ఇంటూ డెల్టా ఎక్స్ బై ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 0.1 ప్లస్ 3/2 ఇంటూ డెల్టా వై బై వై ఎంత 0.2 ప్లస్ 2/5 ఇంటూ 0.5. ఇది చూడండి, క్యాలిక్యులేట్ చేయండి. 0.2 ప్లస్ 0.3 ప్లస్ 0.2 అంటే ఇది మొత్తం వాల్యూ 0.7. ఇట్లా చేసుకోవాలి. ఎప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పవర్లో నీకు మైనస్ ఉన్నా సరే ఇక్కడ ప్లస్ మాత్రమే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకుంటే ఈ మ్యాక్సిమం ఫ్రాక్షనల్ ఎర్రర్స్ ఈజీగా ఉంటాయి. మ్యాక్సిమం పర్సంటేజ్ ఎర్రర్ అడిగితే జస్ట్ ఇంటూ 100 పెట్టడమే, ప్రతిదానికి ఇంటూ 100. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం, ఫర్ ఎ న్యూక్లియస్ ఆఫ్ మాస్ నెంబర్ ఏ అండ్ రేడియస్ ఆర్, ద మాస్ డెన్సిటీ ఆఫ్ ద న్యూక్లియస్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్. మాస్ నెంబర్ ఏ అన్నాడు, రేడియస్ ఆర్ ఇచ్చాడు. ఇప్పుడు న్యూక్లియస్ మనకి ఆల్మోస్ట్ స్పెరికల్గా తీసుకుంటాం. రేడియస్ ఆర్ అనుకుంటే వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఎంత అవుతుంది, 4/3πr³ అవుతుంది. ఓకే, అయితే మనల్ని అడిగింది ఏంటి, మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ అంటే, మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ కావాలంటే మనకి
మాస్ ఆఫ్ ఈచ్ న్యూక్లియాన్ m0 అనుకుంటే ఇంటూ మాస్ నెంబర్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అనమాట. అయితే మనకి మాస్ డెన్సిటీ అడిగాడు. మనకి ఆర్కి ఏకి రిలేషన్ ఏమవుతుంది? ఆర్ ఈక్వల్ టు R0 ఇంటూ A పవర్ 1/3. అయితే మనకి మాస్ డెన్సిటీ రో ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్ అంటే మాస్ ఆఫ్ ఈచ్ న్యూక్లియాన్, మాస్ అంటే ఇంటూ మాస్ నెంబర్ బై వాల్యూమ్ అంటే ఏమి రాసుకోవచ్చు? 4/3 పై ఆర్ క్యూబ్ అంటే R0 క్యూబ్ ఇంటూ A పవర్ 1/3 హోల్ క్యూబ్ అంటే A అవుతుంది. అంటే ఇందులో మనకి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ రో వాల్యూ మనం చూస్తే రో అనేది ఏ ఇండిపెండెంట్ ఆఫ్ ఏ అనమాట, మాస్ నెంబర్ మీద డిపెండ్ అవుతుంది. ఇది ఒక ఫిక్స్డ్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, అంటే రో అనేది మాస్ నెంబర్ పెరిగినా సరే మనకి మాస్ డెన్సిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. దట్స్ వై ఇండిపెండెంట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఫిగర్ షోస్ ఏ కరెంట్ క్యారింగ్ స్క్వేర్ లూప్ అన్నాడు. ఏబిసిడిఏ ఇలాగా మొత్తం లెంత్ ఏ లయింగ్ ఇన్ ఏ ప్లేన్. ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ఏబిసి పార్ట్ ఈస్ ఆర్ అండ్ దట్ ఆఫ్ ఏడిసి పార్ట్ ఈస్ 2r అన్నాడు. దెన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద స్క్వేర్ అన్నాడు. అయితే మనకి ఒక కరెంట్ క్యారింగ్ వైర్ ఉందనుకోండి. ఆ వైర్ నుంచి మనకి ఏ డిస్టెన్స్లో ఐ కరెంట్ ఫ్లో అవుతుంటే ఇక్కడ ఆల్ఫా ఇది బీటా అనుకుంటే ఏ డిస్టెన్స్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి వాల్యూ ఎంత అవుతుందంటే μ0I/4πA ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా. ఇక్కడ ఇలాంటి పోర్షన్స్ అన్నీ కూడా చూడండి ఒకసారి. ఇలా ఉంది. ఇక్కడ ఇలాంటి పోర్షన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇలాంటి సెగ్మెంట్స్, కరెంట్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఎంత? ఈ డిస్టెన్స్ ఎంతండి? ఇది మొత్తం ఏ అన్నాడు కాబట్టి ఇది A/2 అవుతుంది. మరి ఇందులో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? I1 అనుకున్నాం కదా, ఇందులో I2. మరి I1 I2 ఇవ్వలేదు, డైరెక్ట్గా I కరెంట్ ఫ్లో అవుతుంది అన్నాడు మనకి. అయితే రెసిస్టెన్స్లు ఇచ్చాడు R2R. ఇప్పుడు ఏబిసి ఈ బ్రాంచ్ ఏడిసి రెండు కూడా ప్యారల్లో ఉన్నాయి కాబట్టి V కాన్స్టెంట్గా ఉంటుంది. V ఈక్వల్ టు I1 R1 అంటే V ఈక్వల్ ఈ పోర్షన్ యొక్క రెసిస్టెన్స్ ఏబిసిది R అన్నాడు. నెక్స్ట్ I2 R2 అంటే ఈ వాల్యూ, ఈ పోర్షన్ రెసిస్టెన్స్ 2R అన్నాడు. అంటే దట్ ఎంప్లాయిస్ I1/I2 ఎంత అవుతుంది? 2/1 అవుతుంది. అంటే I1 టోటల్ ఐని ఎన్ని పార్ట్స్ చేయాలి మనం? 3 పార్ట్స్ చేయాలి. అంటే I/3, అందులో 2 పార్ట్స్ I1 షేర్ అనమాట. అంటే I1 = 2I/3 అని వచ్చింది. సిమిలర్లీ I2 ఎంత వస్తుంది మనకి? I/3 అని వస్తుంది. ఐని 3 పార్ట్స్ చేసి అందులో 1 పార్ట్ ఈస్ ద షేర్ ఆఫ్ I2. దట్స్ వై I1 ఏమో 2I/3, I2 ఏమో I/3 అని వచ్చింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇలా వెళ్ళే కరెంట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్ ఉంటుంది, ఇట్లా వెళ్ళే కరెంట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ ఉంటుంది. మనం రైట్ హ్యాండ్ పామ్ రూల్ వాడచ్చు. ఎలా వెళ్తుంది కదా, ఈ కరెంట్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తే పామ్ అనేది, థంబ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఇలా పామ్ అనేది కరెంట్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది, థంబ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఈ బ్రాంచ్ వల్ల ఇక్కడ క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ బ్రాంచ్ వల్ల ఇక్కడ క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. అది మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫార్ములాలో మనకి ఏ అంటే A/2 అనమాట. ఇప్పుడు మనకి నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి అని అంటే ఇన్వర్డ్ అవుట్వర్డ్. ఇన్వర్డ్ మనం పాజిటివ్ అనుకున్నాం అనుకోండి, అవుట్వర్డ్ ఏమో నెగిటివ్ అవుతుంది. అది మన చాయిస్. అయితే ఇప్పుడు ఈ పోర్షన్ ప్లస్ ఈ పోర్షన్ ఇన్వర్డ్ కదా, అంటే ఆ పోర్షన్కి ఎంత అవుతుంది? μ0I/4πA
4 pi a/2 అవుతుంది ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా. ఇప్పుడు ఇది స్క్వేర్ లూప్ అన్నాడు కాబట్టి ఇది 45 ఇది 45 ఉంటుంది. 45 degrees అంటే సైన్ 45 ప్లస్ సైన్ 45 అంటే ఎంత అవుతుంది? సైన్ 45 అంటే 1/√2 ప్లస్ 1/√2 అంటే 2/√2. 2/√2 వాల్యూ అంతా √2 అనమాట. అంటే ఇక్కడ √2 వచ్చింది. మళ్ళీ అవతల పోర్షన్కి సిమిలర్, అది కూడా I1 కరెంటు a/2. ఈ డిస్టెన్స్ కూడా ఏ, ఇది ఈ టోటల్ లెంత్ ఏ కదా, ఎడ్జ్ ఆఫ్ లెంత్ ఏ అన్నాడు కాబట్టి టోటల్ లెంత్ ఏ. ఈ పోర్షన్ ఎంత అవుతుంది? a/2 అవుతుంది. అంటే మళ్ళీ సేమ్ వస్తుంది, అంటే 2 times ఆఫ్ ఇది అయింది. నెక్స్ట్ ఈ పోర్షన్కి ఇది ఆపోజిట్ డైరెక్షన్లో అనుకున్నాం కదా మనం, ఇది అవుట్వర్డ్ నెగిటివ్ అనుకున్నాం కాబట్టి ఆ పోర్షన్కి ఇట్లా పెడితే అది ఎంత అవుతుంది? అది కూడా సిమిలరే, అది 2 times ఆఫ్ μ0. ఇక్కడ I1 కదా, ఇది ఫస్ట్ పోర్షన్లో I1, సెకండ్ పోర్షన్లో I2. 4 pi a/2. ఇది కూడా సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా, సేమ్ సైన్ 45 ప్లస్ సైన్ 45 అంటే అది √2 వస్తుంది మనకి. మళ్ళీ ఇది సింప్లిఫై చేస్తే మనకి μ0I/π ఇంటూ I1 అంటే ఏం రాసుకోవచ్చు మనకి? 2I/3 ఇంటూ √2. ఇక్కడ μ0/π. ఇక్కడ I2 అంటే ఏం రాసుకోవచ్చు? ఇక్కడ ఏ ఉంది కదా, ఇక్కడ ఏ ఉంటుంది. I2 అంటే ఏం రాసుకోవచ్చు? I/3 ఇంటూ √2. దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మనకి μ0I/3πa అని ఉంది ఇక్కడ, ఇంటూ √2 కూడా కామన్ తీసేస్తే ఇక్కడ 2 ఉంది, మైనస్ ఇక్కడ ఏం మిగిలింది మనకి? 1 మిగిలింది. అంటే ఇక్కడ 2/3, ఇక్కడ 1/3 క్యాన్సిల్ అయింది. I1 అంటే మనకి 2I/3, ఇక్కడ I2 అంటే ఇది 2 times చేసాం. ఇక్కడ ఈ రెండింటి నుంచి కామన్ ఫ్యాక్టర్ అంతా μ0I/√2/3πa అని బయటికి తీసాను. ఇందులో మిగిలింది ఎంత మనకి? 2 మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది μ0I√2/3πa అవుతుంది. అంటే √2 μ0I/3πa సెకండ్ ఆప్షన్ అవుతుంది. థ్యాంక్ యూ.